హలో అండి, మీషో నుండి మంచి మంచి దివాళీ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చాను. ఇవైతే చాలా చాలా బాగున్నాయండి. దివాళీకి మన ఇంటిని మరింత అందంగా డెకరేట్ చేసుకోవడానికి ఇలాంటివి కొన్ని ఉండాల్సిందే. అందులోవి కొన్ని మనం చూసేద్దామండి ఈరోజు వీడియోలో. ఇవైతే 3 పీస్ ఉర్లీ స్టాండ్స్ అండి. చాలా బాగున్నాయి అనమాట. ఇవి క్వాలిటీ కూడా బాగా ఇచ్చారు, ప్యాకింగ్ కూడా మంచిగా చేసి ఇచ్చారండి. వీటిని ఫిట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్గా ఈ విధంగా ఫిట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇవి సెట్ ఆఫ్ 3 ఇచ్చారండి, చాలా బాగున్నాయి. వీటి కాస్ట్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను, చూసేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సెన్సార్ లోటస్ అండి. ఇవైతే సెట్ ఆఫ్ 4 ఇచ్చారు. ఇవి కూడా చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయండి. ఈ ఉర్లీ సెట్స్లో ఇవి కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఎలా ఉన్నాయో చూసేద్దామండి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి పెట్టి చూపిస్తున్నాను, చాలా బాగున్నాయి. ఇవి వాటర్లో పెడితే లైట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. నేను తర్వాత వాటర్లో కూడా పెట్టి చూపిస్తానండి. ఈ స్టాండ్స్లో కూడా ఇవి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి డెకరేట్ చేసుకోవడానికి. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. దీనివల్ల మనకి వాటర్లో పెట్టగానే లైట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. 4 కలర్స్ ఇచ్చారు, పింక్, వైట్ అండ్ వైలెట్, అలాగే ఆరెంజ్ కూడా. 4 కలర్లు కూడా చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. వాటర్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి. వాటర్లో పెట్టగానే లైట్స్ అనేవి ఆన్ అవుతున్నాయి, చాలా బాగున్నాయి. ఇవి లైట్ ఆన్ అవ్వకపోయినా రియల్గా కూడా చాలా బాగున్నాయండి. లైట్లు ఆన్ చేసుకున్న చాలా అందంగా ఉన్నాయి అన్నమాట. ఇవి డే టైం కంటే కూడా నైట్ టైం అయితే ఇంకా అందంగా కనిపిస్తాయండి. నేను ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. నైట్ టైం అయితే చాలా చాలా బాగా కనిపిస్తాయండి. ఇప్పుడు ఈ ఉర్లీస్లో కూడా నేను వాటర్ వేసి పెట్టాను. ఇప్పుడు లైట్స్ ఆన్ అయ్యాయి చూడండి, చాలా బాగున్నాయి. ఇలా కూడా పెట్టుకుంటే దివాళీ రోజు నైట్ ఇలా డెకరేట్ చేసుకోండి, చాలా అందంగా ఉన్నాయి. అదేవిధంగా మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి గోల్డెన్ లోటస్లా ఉన్నాయండి. ఇవి బాగా ఇచ్చారు, సెట్ ఆఫ్ 10 ఇచ్చారు. ఇవైతే మాత్రం వీటిలో క్యాండిల్స్ పెట్టుకోవచ్చండి. ఇంటిలో ఎక్కడైనా డెకరేట్ చేసుకోవచ్చు దివాళీ రోజు. అంత అందంగా ఉన్నాయన్నమాట. ఇవి ఇలా నా దగ్గర లైట్స్ ఉన్నాయండి, ఇవి పెట్టి చూపిస్తున్నాను మీకు. చాలా బాగున్నాయి ఈ విధంగా డెకరేట్ చేసుకున్నట్టయితే. లేదు అంటే మీ దగ్గర క్యాండిల్స్ ఉంటే వాటినైనా కూడా పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి దగ్గర నుంచి చూడండి ఎంత బాగుందో. ఫినిషింగ్ అది కూడా చాలా బాగుందండి, క్వాలిటీ అయితే మాత్రం. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి. ఇదైతే చాలా బాగున్నాయి, క్యూట్గా సెట్ ఆఫ్ 2 వచ్చాయన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈ కింద ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలండి దీన్ని. ఇక్కడ క్యాండిల్ లాంటిది కానీ, చిన్న దీపం లాంటిది కానీ, లేదు అంటే ఇందాక నేను చూపించిన ఇలాంటి లైట్స్ కానీ పెట్టుకోవచ్చండి. లైట్ బ్లింక్ అవుతూ చాలా అందంగా కనిపిస్తున్నాయి అన్నమాట. మనం ఎక్కడైనా కావాలనుకుంటే కూడా ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చండి, అంత బాగున్నాయి ఇవైతే మాత్రం. ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్తో ఇల్లంతా అందంగా అలంకరించుకుంటే ఇల్లు చాలా అందంగా ఉంటుందండి దివాళీకి. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసేయండి. ఇది కూడా ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుందండి. మనం జనరల్గా ధూపం అది ఇందులో పెడతాం కదండి, అలాగే దివాళీకి లైటింగ్స్ అవి కూడా పెట్టుకుని డెకరేట్ చేసుకోవచ్చండి. ఇది కూడా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇన్సైడ్ ఈ విధంగా ఉందన్నమాట. ఇందులో కూడా నేను దీపం పెట్టి చూపిస్తున్నాను చూడండి. చిన్న లైట్ లాంటిది పెట్టి చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అనేది. చూసారా, ఈ విధంగా ఉందన్నమాట. చాలా చక్కగా ఉందండి. ఇది కూడా మీకు నైట్ టైం అయితే లోపల లైట్తో రిఫ్లెక్ట్ అవుతూ చాలా బాగుంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దామండి. ఇదైతే చాలా కొత్తగా మీషోలో లాంచ్ చేశారండి, చాలా బాగుంది. కొత్త ప్రోడక్ట్, అలాగే చాలా అందంగా ఉందండి. ఉర్లీ స్టాండ్తో వచ్చింది ఉర్లీ బౌల్ అనేది. కింద స్టాండ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారండి. ఉర్లీ బౌల్ కూడా బిగ్ సైజ్లో ఉంది, అలాగే మంచి క్వాలిటీతో కూడా ప్రొవైడ్ చేశారనమాట. చాలా బాగుందండి. ఇదైతే మాత్రం చాలా కొత్త పీస్ అండి. దివాళీకి మెయిన్ అట్రాక్టివ్ పీస్ అంటే ఇదే అని చెప్పుకోవాలండి. నేను మన దగ్గర ఉన్న ఈ ఫ్లవర్స్తో పెట్టి చూపిస్తున్నాను. ఈ విధంగా చూడండి, చాలా బాగుంది. ఇలాగ కూడా డెకరేట్ చేసుకున్నట్టయితే. చాలామంది ఉర్లీ బౌల్ డెకరేట్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, డైలీ వాటర్తో అది చేయడానికి ఇబ్బంది అయినప్పుడు ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంది. డైలీ యూజ్ పర్పస్ కూడా చాలా బాగుందండి. డెకరేటివ్ ఐటమ్గా సైజ్ కూడా ఈ విధంగా ఇచ్చారు, చాలా బాగుంది క్వాలిటీ. అలాగే మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి సెట్ ఆఫ్ 4 అండి. వైట్ లోటస్ లాగా ఇచ్చారు. ఇవైతే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి, అలాగే చాలా ముద్దుగా క్యూట్గా ఉన్నాయండి. 4 కూడా వైట్ కలర్లోనే ఇచ్చారనమాట. మంచిగా ఉన్నాయి ఇవైతే మాత్రం. డెకరేటివ్ పీసెస్లో ఇవి కూడా బెస్ట్ అని చెప్పచ్చండి. నేను వీటిలో ఈ లైట్స్ పెట్టి చూపిస్తున్నాను. మీ దగ్గర ఇంకేమైనా ఫ్లవర్స్ లాంటివి ఉంటే అలాంటివి కూడా పెట్టి ఈ విధంగా డెకరేట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవి కూడా అందంగా ఉన్నాయండి ఇవైతే మాత్రం. వీటి సైజ్ కూడా బాగున్నాయి. చేతిలో చూపించినట్టయితే ఈ విధంగా చూడండి, ఇలా ఉన్నాయన్నమాట సైజ్ అనేది.
సైజ్ అనేది మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా, అందుకే నేను చేతిలో పెట్టి చూపిస్తున్నానండి. అదేవిధంగా మనం నెక్స్ట్ ఐటెం కూడా చూసేద్దామండి. ఇవి కూడా లోటస్ లాంటివే, అయితే ఇవి బ్యాక్ సైడ్ స్విచ్ ఆన్ చేసుకుంటే ఈ విధంగా లైట్ అనేది ఆన్ అవుతుందండి. బ్యాక్ సైడ్ చిన్న బటన్ ఇచ్చారు, ఈ బటన్ ఆన్ చేసుకున్నట్టయితే లైట్స్ అనేవి ఈ విధంగా ఆన్ అవుతున్నాయి అన్నమాట. ఇవి కూడా బాగున్నాయండి. ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి చూడటానికి, కలర్స్లో ఉన్నాయండి. ఇలాగా ఆరెంజ్ అండ్ రెడ్ కలర్లో ఇచ్చారు నాకైతే మాత్రం. మనం ముందుగా చూపించిన లోటస్ ఉన్నాయి కదండి, వాటిలో ఇవి కూడా పెట్టుకున్న చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయండి. ఈ విధంగా డెకరేట్ చేసుకోవడానికి అయితే మాత్రం ఇవి బాగున్నాయి. అయితే ఏంటంటే నాకు అన్నీ కూడా అంత ఫుల్గా వర్క్ అవ్వనట్టు అనిపించలేదండి, అందుకే మీకు అన్ని పీసెస్ చూపించలేదు నేను. ఇది మన నెక్స్ట్ ఐటమ్ అండి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఐటమ్ అంటే ఇదే అని చెప్పుకోవాలండి. వీడియోలో చాలా బాగుందండి ఇది క్యాండిల్ హోల్డర్ లాగా, అలాగే వాల్ హ్యాంగింగ్ అండి. చాలా బాగుంది ఇది అయితే మాత్రం. ప్యాకింగ్ అది కూడా చాలా నీట్గా చేశారు, ఎక్కడ ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఈ విధంగా మీరు డెకరేట్ చేసుకోవచ్చండి. నేను నా దగ్గర ఉన్న లైట్స్తో అన్నీ ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం. ఇలా వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్కడైనా మీరు ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చండి. ఇది డే టైం కంటే కూడా మీకు దివాళీ రోజు నైట్ మనం దీపాలు వెలిగిస్తాం కదండి, ఆ టైం వెలిగించి చూసుకోండి, చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఇదిగో ఈ విధంగా ఉంటుందండి. మంచిగా ఉందండి నైట్ టైం చూడటానికి అయితే మాత్రం చాలా బాగుంది అనమాట. ప్రోడక్ట్ అయితే మాత్రం కాస్ట్కి వర్త్ అండి, చాలా బాగుంది. ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా తీసుకోండి. అలాగే మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇప్పటివరకు నేను అన్నింట్లో కూడా ఈ లైట్స్ అనేవి పెట్టి చూపిస్తున్నాను కదండి, ఇవైతే ప్యాక్ ఆఫ్ 24 ఉన్నాయి, ప్యాక్ ఆఫ్ 12 ఉన్నాయి. మీకు ఏవి కావాలంటే అవి తీసుకోండి. నేను అన్నీ కూడా రిలేటెడ్గా ఉన్నవి అన్నీ కూడా లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి, ఇవి బాగా వర్క్ అవుతున్నాయి ఇవైతే మాత్రం. ఈ ఒక్క ఐటమ్ తీసుకున్నట్టయితే మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. ఇప్పటివరకు నేను చూపించిన ఐటమ్లు అన్నింటిలో కూడా ఇవి పెట్టి చూపించాను కదా, చాలా అందంగా కనిపిస్తున్నాయండి ఇవైతే మాత్రం. ఈ ఐటమ్స్ ఎలాగున్నాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు వీటిలో ఏదైతే బాగా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. దివాళీ సేల్ ఉండడం వల్ల కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తున్నాయి, కాబట్టి నేను వాటికి రిలేటెడ్ లింక్స్ కూడా ఇస్తాను, మీరు వాటిని కూడా చెక్ చేయండి. మన ఛానల్లో దివాళీకి సంబంధించిన నీటి దీపాల వీడియో కూడా ఉందండి, అది బాగా వైరల్ అయింది, ఆ వీడియోని కూడా చూడండి ఒకసారి. మన దగ్గర ఉన్న ఐటమ్స్తో ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చని నేను జస్ట్ ఎగ్జాంపుల్ కొన్ని మాత్రమే ఇలా పెట్టాను చూడండి, ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఇవైతే మాత్రం. దివాళీకి బెస్ట్ అని చెప్పచ్చండి ఇవన్నీ కూడా, డెకరేటింగ్ పర్పస్ చాలా బాగున్నాయి ఇవన్నీ. దివాళీకే కాకుండా నార్మల్గా మన ఇంట్లో పూజ ఫంక్షన్ ఏ ఉన్నా కూడా ఇవి డెకరేషన్ పర్పస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి అన్నీ కూడా. వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.